హాయ్ ఎవ్రీవన్. ఈ షార్ట్ లాగ్ వచ్చేసి మొన్న ఒకటి బోట్ నెక్ బ్లౌజ్ కుట్టాలి అని చెప్పాను కదా, ఇది వచ్చేసి అదే అనమాట. కొంచెం క్లాత్ అయితే ఇక్కడ కట్ అయిపోయింది, అంటే అది రావడంతోనే అలా వచ్చేసింది. అయితే ఇక నేను ఏం చేశానంటే ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకొని ఆ క్లాత్ మొత్తం వేసుకొని, సో మన లైనింగ్ కట్ చేసిన పీస్లు ఉంటాయి కదా, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, ఉక్స్ పట్టి, కాజు పట్టి, సైడ్ పట్టి, అవన్నీ క్లాత్ పైన వేసేసుకొని ఒక్కొక్కటిగా అన్నీ కట్ చేసుకున్నాను. ఎందుకంటే మొత్తం ఒకసారి వేస్తే క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది, ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటే క్లాత్ ఎక్కువ కట్ అయిపోతుంది. అందుకనేసి ఒక్కొక్కటి మెల్లిగా కూర్చుని కట్ చేశాను. ఎందుకు ఇంత స్లోగా చేస్తున్నారంటే, మనం కత్తెర కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కొంచెం మెల్లిగా కట్ చేయాలి. ఎందుకంటే అది షార్ప్నెస్తోని కొంచెం కొంచెం తొందర కట్ అయిపోతుంది. ఆల్రెడీ నాకు ఒకటి అలా అయ్యింది, అందుకనేసి నెమ్మదిగా వేసుకుంటానండి పని ఏదైనా సరే. హడావిడిగా తొందరపాటు పడి ఇలా ఒక్కొక్కటిగా కట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి బ్యాక్ నెక్ కట్ చేస్తాను, ఎందుకంటే బ్యాక్ నెక్ మనకు ఫుల్గా వస్తుంది కదా, ఈ ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసరికి హాఫ్ కట్ అయిపోతుంది. అందుకనేసి ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసుకుంటే మనకి చూడండి ఇలా ఈ విధంగా పాట్ నెక్ అనమాట. ఇలా వచ్చేసి బ్లౌజు కుట్టుకుంటూ కూర్చున్నాను. ఇక అదే ఏంటంటే లంగా బ్లౌజ్ కుట్టేది ఉంది, అలాగే ఫ్రాక్ కుట్టేది ఉంది. ఒక శారీ ఇచ్చారు, అవి మాత్రం రేపు చేయాలి. సో ఈరోజు మార్నింగ్ అన్నమాట ఇది. ఎందుకు ఇంత టైం అయిందంటే, ఇక డబుల్ స్టిచ్ వేసేసి ఉండే డ్రెస్సులు అనేవి ఇక ఆఫ్టర్నూన్ నుంచి అవే డబుల్ స్టిచ్ వేసుకుంటూ కూర్చున్నాను. అందుకే షార్ట్కి అయితే లేట్ అయిపోయింది, సో ఏమనుకోవద్దు. అంటే నేను ఎప్పుడైనా లోడింగ్ చేసుకుంటాను. ఈ మంచి క్లాత్ ఏంటంటే, సో బ్లౌజులు మంచిగా ఉంటాయి కానీ నీట్గా, సో లోడింగ్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది, పైపింగ్ అవసరం ఉండదు. అందుకనేసి ఇలా లోడింగ్ చేసేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. అంటే సైడ్ కూడా నేను వచ్చేసి ఈ బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ వచ్చేసి నేను లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు వేసుకుంటాను, ఎందుకంటే ఏమన్నా చెమ్కి ఇట్లున్నా కుచ్చుకుంటుంది కదా, అందుకనేసి. సో ఫైనలీ బ్లౌజ్ అయితే ఇలా ఉందండి. సో బోట్ నెక్ పెట్టేసి కొంచెం కుచ్చు పెట్టాను పైన. ఇది వచ్చేసి కొంచెం షేప్ పెట్టాను అనమాట, వీ షేప్లో ఒక 4 కుచ్చులు పెట్టాను 2 చేతులకి. వీ షేప్ పెట్టేసి హ్యాండ్స్ అయితే కొంచెం హైలైట్ చేశాను అనమాట. సో ఫ్రంట్ వచ్చేసరికి కూడా స్టార్ నెక్ పెట్టేశాను, బ్యాక్ వచ్చేసరికి పాట్ నెక్ విత్ బో. చాలా బాగుందండి. సో కుట్టాక కాకుండా వేసుకున్న తర్వాత చూసాను వాళ్ళు, సూపర్గా సెట్ అయిపోయింది బ్లౌజ్ వచ్చేసరికి. సో ఎంత బాగా కుట్టడం అనేది బ్లౌజు చాలా నచ్చింది నాకు కూడా. సో ఎలా అనిపించింది మీకు? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా కామెంట్ చేయండి. బ్లౌజ్ అయితే ఎలా ఉందో ఇదన్నమాట షార్ట్ లాగా వచ్చేసరికి. బాయ్ అండి, నెక్స్ట్ షార్ట్తో మళ్ళీ కలుద్దాం.